క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో నాయన, ఈ 5వ లేఖనాల పరిశోధన సదస్సులో భాగంగా మమ్మల్ని ఇలా అందరిని నాయన ఏకం చేసి మీ మాటలు వినిపిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. ఇంత గొప్ప భాగ్యానికి నాయన మమ్మల్ని మీరు చేరువ చేసినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. మరి మీ మాటలు మేము ధ్యానిస్తుండగా చెబుతున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధగా వినుటకు, విని వాటి చొప్పున నడవుటకు కావలసిన మంచి మనస్సును వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఒక మాటను మనం బైబిల్లో చూసుకుందాము. లూకా రాసిన సువార్త చూద్దామండి. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ మాటను ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యము, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తలులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. యేసుక్రీస్తు శిష్యులు ఆయన ఏమడుగుతున్నారంటే, మా విశ్వాసమును వృద్ధిపరచుము. అందుకని ఈరోజు మన పాఠం పేరు విశ్వాసమును వృద్ధిపరుచుకొనటం ఎట్లు. విశ్వాసమును ఎలా వృద్ధిపరుచుకోవాలి? విశ్వాసం అనగా విశ్వాసం అంటే, విశ్వాసం అనే దానికి నిర్వచనము లేదా జవాబు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ప్రారంభ వచనములో మనం చదువుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రారంభ వచనములో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అసలు విశ్వాసం అంటేనే దేనికట? అసలు విశ్వాసం అనేది దేనికి నిజస్వరూపమట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటున్నాడు. అంటే మీరు దేని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు? క్రైస్తవలంగా మనకు ఒక నిరీక్షణ ఉండాలి. అదేంటయ్యా అంటే, చావు తర్వాత మనం పొందబోయే ఆ లోకం. ఎంతమందికి ఉంది ఆ నిరీక్షణ? నిజంగా చేస్తే పరలోకం వెళతామనే నిరీక్షణ ఉందా? ఉంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయో కొన్ని మాటలు మనం చూద్దాం బైబిల్లో. విశ్వాసమును వృద్ధిపరచుకోవటం ఎలాగా? ఏమండి, నిజంగా నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? దేవుణ్ణి నువ్వు నిజంగా పరలోకం కొరకే నమ్ముకుంటే నీ జీవితం ఎలా ఉండాలో నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు అండి ఆశ్చర్యం అవుతుంటుంది. ఒకనాడు అపోస్తలులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మాకు విశ్వాసం కావాలి, మా విశ్వాసం ఇంకా అభివృద్ధి చెయ్యి అంటే, వాళ్ళకు ఉన్నటువంటి అప్పటి విశ్వాసం సరిపోదా? ఏమండి, ఈ విశ్వాసం అనేది అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువట. ఈరోజు మనం కూడా క్రైస్తవులంగా యేసుక్రీస్తుని విశ్వసించాము, క్రైస్తవునిగా మనం నామం ధరించాము, ఆయన పేరు పెట్టుకున్నాం. ఈరోజు మరి మనకున్న విశ్వాసము, పరలోకం మనం వెళతాము, ఆయనను చూడకపోయినా
ఏమండి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మనం కూడా అలాగే లేస్తామన్న విశ్వాసము చూడకపోయినా మనం నమ్ముకున్నాం. అదే మన విశ్వాసానికి ఏమంటే అసలు సిస్సలైన కారణం. నిజంగా ఇలాంటి విశ్వాసం మనం అందరూ కలిగి భక్తిలో వెళతా ఉన్నామా? ఏమండి, ఎందుకంటే ప్రియులారా, వాక్యం అనేది అది చాలా మన జీవితాలకు, మన ఆధ్యాత్మిక జీవితాలకు చాలా అవసరమైనది. భూమి మీద మన శరీరానికి అవసరమైన వాటి మీద మనకున్న ఆలోచన ఎంత ఉందంటే చాలా ఉంది. ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల నేను ఆరోగ్యంగా ఉంటాను, ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చా లేదా అని అన్ని రకాలుగా ఆలోచించి ఆహారాన్ని తీసుకుంటున్న మనము దేవుని విషయంలో, ఆత్మ సంబంధమైన ఆహారం విషయంలో అనగా వాక్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాము? ఎందుకంటే భూమి మీద ఉన్న ఆహారం శరీరాన్ని బ్రతికించేదైతే వాక్యము మన ఆత్మలను బ్రతికించేది. మరి ఈ ఆత్మలను బ్రతికించే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి? ఏమండి, ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి? ఈరోజు ప్రియులారా, క్రైస్తవులుగా నామం ధరించినాము, అంతేగాని వాక్య ప్రకారంగా మన జీవితాలు లేవు. ఎలా చెప్పగలరండి అంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో ఎవరో చెప్పనవసరం లేదు, మిమ్మును మీరే పరీక్షించుకోండి అన్నాడు. ఎలా పరీక్షించుకోవాలి? మీలో భ్రష్టుడు ఉన్న ఎడలా. భ్రష్టుడు అనగా ఎవరండి భ్రష్టుడు? అసలు భ్రష్టుడు అని ఎవరిని అంటారు? కూటి కోసం ఆతురపడేవాడిని. ఏశావు ఒక భ్రష్టుడు అన్నాడు ఆయన్ని. ఏశావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టునైనను మీలో ఉండకుండా మీరు చూసుకోండి. ఒక పూటి కొరకు వాడు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు అన్నాడు ఏశావు గురించి. భ్రష్టుడు అనగా ఈ లోకంలో ప్రియులారా శరీరం కోసం ఆలోచించేవాడు, శరీరం కోసం దేవుణ్ణి పక్కన పెట్టేవాడు. ఈరోజు ఎంతమంది ఉంటున్నారంటే దాదాపు అందరూ అదే జాతికి చెందిన వాళ్ళండి. ఏ జాతికి? భ్రష్టుల జాతికి చెందిన వాళ్ళు. ఇంకా విశ్వాసం అభివృద్ధి వీళ్ళల్లో ఉందంటారా? ఏమండి, నిజంగా ఒకనాడు అపోస్తలులు వాళ్ళ దగ్గరకు వచ్చి మా విశ్వాసాన్ని వృద్ధిపరచవయ్యా. వృద్ధి పొందారంటే అద్భుతంగా వృద్ధి పొందారండి. వాళ్ళ జీవితాలలో చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పినట్లు తప్పకుండా నడిచిన వారు. మరి ఈరోజు మనం నడవట్లేదేంటి? మనకేవేవో అడ్డొస్తున్నాయి కదా. నిజంగా మనం విశ్వాసులమైన? ఏమండి, నిజంగా మనకు దేవుని మీద నమ్మకం ఉందా? చస్తే పరలోకం నేను వెళతాను అన్న నమ్మకం మనకుంటే నిజంగా బ్రతికి ఉన్నప్పుడు మనం ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి కూడా పెద్దగా నమ్మకం లేదండి. పరలోకం ఉందో లేదో ఎవరు చూశారు? భక్తిగా కొంతవరకు ఉంటే సరిపోతుందిలే అనుకుంటున్న వాళ్ళే. ఎందుకంటే విశ్వాసం ఉన్నవాళ్ళు ఎలాగుంటారో ఆది అపోస్తులను చూడండి. విశ్వసించిన వాళ్ళు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఏది తమది అనుకోలేదట. ఈరోజు ఎక్కడ ఏక హృదయం? క్రైస్తవులుగా నామం ధరించుకున్న వాళ్ళే శాఖలుగా విడిపోయి 3000 ముక్కలుగా ఈరోజు క్రైస్తవులు ఉంటున్నారు కాదా? అందరిలో విశ్వాసం ఉందంటారా? అందరిలో విశ్వాసం లేదు. విశ్వాసం అందరికీ లేదు. నిజంగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అనే మాట మనం చాలాసార్లు చదివాం. విశ్వాసం కరువు అవుతుందండి. ఒకనాడు అపోస్తలుల్లో ఉన్న విశ్వాసం ఈరోజు మనలో ఉందా? ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మళ్ళీ ఆది అపోస్తుల బోధ మళ్ళీ దేవుడు మనకు దయచేశాడు.
అలాంటి బోధలో ఉన్న మనము మరి అపోస్తలులాగా ఉన్నామా? ఏమండి, పాత నిబంధనలో ఒక ఆయన, విశ్వాసమున్న ఆయన, దేవుడు మెచ్చుకున్నటువంటి ఆయన ఉన్నాడు. మొదటగా అబ్రహాం గురించి అందరికీ తెలుసు. ఆయన విశ్వాసానికి మూలపురుషుడు, విశ్వాసులకు తండ్రి అని. ఇంకొక ఆయన, ఒక రాజును గురించి దేవుడు మాట్లాడుతూ ప్రియులారా, ఆయన విశ్వాసం గురించి బైబిల్లో ఏమైనా రాయించినప్పుడు ఒకసారి మనం చూస్తే నిజంగా ఎలా రాయించాడు చూడండి. ఒకసారి రాజుల 2వ గ్రంథము, ఏమండి, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. ఎవరండి అంటే ఏమండి, ఆహాజు కుమారుడైన రాజు అయినటువంటి హిజ్కియా. ఏమండి, హిజ్కియా గురించి చెప్తూ ఇతడు ఎలాంటి వాడయ్యా అంటే దేవుని యందు విశ్వాసముంచినవాడు. మరి విశ్వాసముంచినవాడు ఎలా ఉంటాడు? విశ్వాసముంచిన వారు ఎలా ఉంటారో ఒక హిజ్కియాను చూసి ఇలాగే ఉండాలండి అని చెప్పొచ్చండి. విశ్వసించిన వాళ్ళు ఎలా ఉండాలంటే ఆది అపోస్తలులు ఉన్నారండి, అలాగే ఉండాలని చెప్పొచ్చండి. ఇక్కడ హిజ్కియా గురించి మాట్లాడుతూ ప్రియులారా, అతను ఏమండి యెహోవా యందు విశ్వసించిన వాడట. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. ఎందుకంటే అతని గురించి అంత గ్రేట్గా చెప్పాడంటే 6వ వచనంలో అంటాడు, అతడు యెహోవాతో అత్తుకొని. విశ్వసించిన వాడు ఎలా ఉంటాడో ఏమంటే వారి లక్షణాలు చెప్తున్నాడు. అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనుచుండెను. ఎందుకండి అతని విశ్వాసం దేవుడు మెచ్చుకున్నాడు అంటే దేవుని నమ్ముకోవడం విషయంలో, అతను చెప్పిన మాటల ప్రకారంగా నడవటం విషయంలో వెనక తీయటం లేదటండి. అతను ఎలా చెప్పాడో అలా నడుస్తున్నాడు, అలా బ్రతుకుతున్నాడు అతని జీవితంలో. అతని తర్వాత వచ్చిన వాళ్ళు అతని వంటి వాడు ఎవరు లేదటండి. ఎలాంటి భయంకర విపత్తులు సంభవించినా ఏమండి, నిజంగా అది హిజ్కియా గారి జీవితంలో ప్రియులారా, అసలు అతడు దేవుణ్ణి అనుసరించిన విధానము చూస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళు వచ్చి ఎలాంటి హెచ్చరికలు జారీ చేసినా నన్ను దేవుడు కాపాడగలడు, నేను ఖచ్చితంగా నేనేమై ఉన్నానో అది దేవుని వలననే అయి ఉన్నాను కనుక దేవుడు చెప్పినట్లు నేను బ్రతకాలి అని విశ్వాసం నుంచి తొలగిపోయిన వాడు కాదు హిజ్కియా. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది అతని జీవితం. మీరు ఇంటి దగ్గర చదవండి అతని చరిత్ర. ఎందుకండి దేవుడు అతని విశ్వాసాన్ని మెచ్చుకున్నాడంటే దేవుడు చెప్పినట్లు. ఏమంటే దేవుడు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చాడో ఆ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము, ఏమంటే మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచున్నాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. వెళ్ళిన చోటల్లా జయం పొందుతున్నాడు. కారణం ఏంటయ్యా అంటే అతనుకున్న విశ్వాసమే అతన్ని గెలిపించింది. ఒకానొక సమయంలో ప్రియులారా, అష్షూరు రాజు వీళ్ళ మీదకి ఏమంటే సమూహాన్ని పంపిస్తాడు, వెళ్ళి వాళ్ళ మీదకి మనం యుద్ధంకి వస్తున్నామని చెప్పు అని అష్షూరు రాజు చెప్పినప్పుడు ప్రియులారా, నిజంగా అక్కడ పరిస్థితులు మనం చదువుకుంటున్నప్పుడు నిజంగా అష్షూరు రాజు పంపించినటువంటి ఆ యొక్క దేవదూతలు అనగా అష్షూరు రాజు సంబంధికులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నిజంగానండి యూదా వాళ్ళకి భయం. కానీ హిజ్కియా మాట ఒకటే, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మన వెనక దేవుడు ఉన్నాడు. చివరికి ఎలాంటి ఏమండి భయభ్రాంతులను వాళ్ళు గురి చేశారంటే, ఇదిగో మీరు యెహోవా 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 అని ఈ హిజ్కియా చెప్పిన మాటలు మీరు వింటున్నారే, మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు. ఈ హిజ్కియా ఒక
చేతకాక దేవుని పేరు చెప్పుకుంటున్నాడు. ఆ దేవుని సెలవు లేనిదే నేను ఇక్కడికి వస్తానా? మీరందరూ నా చేతుల్లో బలి కావడం ఖాయము. ఏమండి, మీ మలాన్ని మీరు తినేటట్లు చేస్తాను నేను. నా మాట విని నా దగ్గరకు రండి. నా దగ్గరకు వచ్చారా మీరు బతికిపోతారు, లేదంటే చస్తారు మీరు అనే భయంకరమైన ఏమండి వార్తను వాళ్ళు విన్నప్పుడు ప్రియులారా, హిజ్కియా మాత్రం ఏమాత్రం భయపడకుండా, ఇదిగో మీరు ఏం భయపడకండి, మీరు అలాగే ఉండండి, మనల్ని దేవుడు రక్షిస్తాడు ఖచ్చితంగా. నిజంగా విజయం వీళ్ళకే వరిస్తుంది. ఇది ఎందుకు చెప్పానయ్యా అంటే, విశ్వాసము, వాళ్ళు నమ్ముకున్న దేవుని మీద వాళ్ళకున్నటువంటి నిరీక్షణ, ఆయన మమ్మల్ని కాపాడగలడు, ఆయన ఆ దేశాన్ని మాకు ఇవ్వగలడు. ఈరోజు ఆ విశ్వాసము, క్రొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత ఒక లోకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని యేసుక్రీస్తుల వారు మనకు చెప్పిన తర్వాత, ఏమండి మన జీవితం ఇదిగో యేసుక్రీస్తుల వారు చెప్పినట్టు బ్రతికితే, అంతే కదండి, నా యందు విశ్వాసం ఉంచి నా మాట వినినవాడు బ్రతుకును అన్నాడు యేసుక్రీస్తుల వారు. అసలు ఆ మాటను చూద్దాం. బైబిల్ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, ఏమండి 3:16లో ఏమంటున్నాడో చూడండి అక్కడ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తుల వారి యందు విశ్వాసం ఉంచితే, అలా విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు కూడా నశించిపోరట, బ్రతుకుతారట. ఇది నమ్మగలరా? నమ్ముతున్నామండి, నమ్మే కదండి బాప్తిసం తీసుకునేది అంటున్నారా? ఓకే, నమ్మారు. మరి నమ్మితే మన జీవితం, మన బ్రతుకులు ఎలా ఉండాలి? ఏమండి, ఎందుకంటే వాక్యం అనేది ఆత్మలను బలపరిచేది. మన ఆత్మీయ జీవితాలలో ఎదుగుదల కావాలంటే వాక్యము చెప్పినట్లు మనం బ్రతకాలి. అలా బ్రతకలేదనుకోండి, ఎందుకు విన్నట్టు వాక్యం? ఏమండి, దేవుడు ప్రియులారా, మనకు జ్ఞానం రావాలని, మనకు తెలివి రావాలని ఈ శరీరాన్ని ఎంత గొప్పగా చేశాడో తెలుసా అండి? ఈ శరీరంలో ఉన్నటువంటి ఏమండి మనలో ఉన్నటువంటి అవయవాలను చూడండి మీరు, చాలా చక్కగా చేశాడండి. ఈ అవయవాలను భూప్రపంచంలో ఎవరు కూడా కట్టలేరు, దేవుడే కట్టాలి. అలాంటి అద్భుతమైన శరీరాన్ని దేవుడు మనకిస్తే ఈరోజు ఆ శరీరాన్ని మనం పాడు చేస్తున్నాం. నిజంగానండి, ఈ శరీరం ఎంత గొప్పదంటే, ఈ శరీరంలో ఎలాంటి చెడు పదార్థాలు ఉన్నా ఈ శరీరం బయటకు తెచ్చేస్తుంది. మనం ఎన్నో తింటాం లోకంలో. మూత్ర విసర్జన చేస్తారు, మల విసర్జన చేస్తారు, తెలుసు కదండి. ఎందుకు చేయాలి శరీరం ఆ విసర్జన? శరీరం జరిగించే క్రియ చూడండి ఎలా ఉందో. శరీరం ఏం చేస్తుందంటే, నువ్వు ఏమన్నా తిన్నావు కదా, 3 పూటలు తిన్నావు కదా, శక్తి అంతా లాక్కునేసి వేస్టేజ్, మనం ఉదయాన్నే టాయిలెట్కి వెళ్తాం, వేస్టేజ్ వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పారు శరీరానికి విడవమని? శరీరం దాచుకోదు, చెడు నుంచుకోదు. అంతెందుకండి, మన కాళ్ళకు ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, గుచ్చుకుంది ముల్లే కదా అని అలాగే వదిలేస్తే శరీరం ఊరుకోదు. నీ కాల్లో చిన్న నలసే ఉంటుంది, ఫస్ట్ అది తీసేయని చెప్తుంది. చిన్న నలసే కదా, ఉండనివ్వచ్చు కదా, బాగోదు. శరీరంలో ఆ నలుసు ఉండటం వల్ల అదింత భాగం నీకు సెప్టిక్ అయిపోతుంది. అయినా తీయలేదనుకోండి, పాదం మొత్తం సెప్టిక్ అవుతుంది, అయినా తీయలేదనుకోండి, కాలే నరకాలి. నిజంగా దేవుడు శరీరానికి ఎలాంటి సిస్టమేటిక్ పెట్టాడు చూడండి. అది శరీరం అనేది ఏమంటే చిన్న ఒక అపవిత్రత కూడా నీలో ఉండకుండా, నీకు జ్వరం వచ్చింది అనుకోండి, వెంటనే బాడీ హీట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళి చూపించుకో. శరీరం ఏది కూడా మలినం ఉంచుకోదండి. మరి ఎవరు ఉంచుకుంటున్నారో తెలుసా మలినాన్ని? శరీరంలో ఉన్నటువంటి నువ్వు. అందుకని యేసుక్రీస్తుల వారు బ్రహ్మాండమైన జ్ఞానాన్ని ప్రారంభ శతాబ్దంలో ఆయన బోధించాడు. ఇదిగో
మీలో అనగా మీ లోపల కొన్ని ఉన్నాయి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 20-21 వచనంలో మిమ్మల్ని అపవిత్రం చేసేది ఏదో అనుకోకండి, మిమ్మల్ని అపవిత్రం చేసేది మీలో ఉన్నవి మిమ్మల్ని పాడు చేస్తున్నాయి. ఈ మీలో ఏమున్నాయట చెప్తాడు. ఇప్పుడు చదవండి. ఏమండి, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాలు. మార్కు రాసిన సువార్త మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది. మళ్ళొకసారి చదవండి. ఏమండి, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి, ఇదిగో మీలో ఆలోచనలన్నీ నింపుకున్నారు కదా, ఈ ఆలోచనల వలననే మీరు చెడిపోతున్నారు. చాలామంది దేవుడు ఎందుకంటే శరీరాన్ని ఇచ్చాడు, ఈ శరీరం బాగాలేదు కదా, ఇలాంటి శరీరాన్ని మాకెందుకు దేవుడు ఇచ్చాడు అనుకునేరు. దేవుడు శరీరాన్ని చాలా చక్కగా ఇచ్చాడండి, మీరే దాన్ని చెరిపేసుకుంటున్నారు మీ ఆలోచనలతో. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పోడండి. గర్భఫలం ఏంటది? బహుమానం బాగులేకుని తీస్తాడు దేవుడు. ఇలాంటి శరీరం ఎందుకు ఇచ్చాడు? కన్ను చూస్తే ఆశిస్తుంది, నోరు చూస్తే అబద్ధాలు మాట్లాడుతుంది, చెవి చూస్తే వినరాని మాటలు వింటుంది. ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారా? దేవుడు అద్భుతంగా ఇచ్చాడు, కానీ మీరు బాలేక, మీరు చెడిపోయిన మనసు కలిగిన వారై మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు, మీరు మాట్లాడుతున్నారు. అంతే కదండి. మీరు మాట్లాడుతున్నారంటే దేన్ని బట్టి మాట్లాడుతున్నారు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. ఏం నించుకున్నారు ఉదయం నిండా? చెత్త. మరి చెత్త నించుకుంటే చెత్తే వస్తుంది బయటికి. ఈరోజు విశ్వాసులు మేము అనుకున్న వాళ్ళు ప్రియులారా తాము విసర్జించవలసినవి విసర్జించుకోవట్లేదు. శరీరం అయితే విసర్జిస్తుంది, మరి మీరు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదివేద్దాం చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అంటే మూత్ర విసర్జన తెలుసు మనకి, మల విసర్జన తెలుసు, 1కి 2కి తెలుసు. అవి విసర్జించేస్తాం టైం టు టైం. విసర్జించలేదనుకోండి ఎవరైనా, ఏమండి పోలేదు వచ్చినా ఎలా ఉంటుంది మీ పరిస్థితి? కంపు, మీ బాడీ మొత్తం బాగుండదు. కనుక మీరు ఏం చేయాలి? విసర్జించేయాలి. ఇది కూడా విసర్జించలేదనుకోండి ప్రాబ్లమ్స్ అన్నీ మీకే. కనుక డాక్టర్ గారు ఏం చెప్తారంటే పొద్దున్న లేవగానే మొదట పని చేసుకోండి, కాలకృత్యాలు మొదట ముగించుకోండి అంటారు. వీటిని చేస్తున్నారు కదా. ఏమండి, దేవుడు చెప్పిన విసర్జిస్తున్నారా? శరీరంలో ఉన్న విసర్జించకపోతే ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు, దేవుడు విసర్జించమన్నవి మీరు విసర్జించకపోతే మీ ఆత్మకు ఎంత డేంజర్ అర్థం కావట్లేదు మీకు. శరీరంలో ఉన్న మీకు దేవుడు ఏం పని పెట్టాడంటే, నాయన మీలో పరిశుద్ధత ఉండాలి, ఆ పరిశుద్ధత ఏదన్నా మీరు విసర్జించండి. అదే శరీరాన్ని మీరు డ్రైవ్ చేసే పద్ధతి. మీ శరీరంలో ఆత్మను ఎందుకు ఉంచాడంటే మీలో ఏ పవిత్రత రాకుండా మీరు దీన్ని నడపాలి. ఒకవేళ వస్తే దాన్ని విసర్జించాలి. దైవజనుడు వీటినైతే విసర్జించు. వేటిని విసర్జించు పైన ఏమండి మొత్తం లీస్ట్ చెప్పేస్తాడు. ఏం లీస్టు? 9వ వచనం నుంచి ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తమైన హానికరములోను, అనేక దురాశల్లోను పడుదురు. అటువి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తాము పొడుచుకొనిరి. ఏంటిది? ధనం మీద వ్యామోహం ఉండడం. దీన్ని నువ్వు విసర్జించాలి, దీన్ని నువ్వు విడిచిపెట్టాలి, దీని నుండి నువ్వు పారిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. విశ్వాసమును వృద్ధిపరుచుకోవటం ఎట్లు అంటే ప్రియులారా, మీ ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉండాలి అంటే ప్రియులారా,
మీరు చెడును విసర్జించేవారుగా ఉండాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము. ఏమండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 5వ వచనం నుంచి 1వ అధ్యాయం 5వ వచనం అండి. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఎలాంటి జాగ్రత్త ఉండాలట మీకు? పూర్ణ జాగ్రత్త, మామూలు జాగ్రత్త కాదు మీకు ఉండవలసింది. విశ్వాసులుగా ఉన్న మీరు మామూలు జాగ్రత్తగా ఉండమని చెప్పట్లేదు. పూర్ణ జాగ్రత్త కలిగిన వారై ఉండి మీరేం చేయమంటున్నాడు? మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. విశ్వాసములో మీరు ఎదుగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా బ్రహ్మాండంగా ఉంటుందట. మీలో గనక విశ్వాసం ఉంటే మీలో సద్గుణము అంటే మంచి గుణము ఉందా? నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే మీలో సద్గుణము ఉంటుంది. గుణమే బాగలేదు ఈరోజు. ఏమండి, సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహము ఉందా? సద్గుణం ఉందా? సద్గుణమునందు ఏమంటే జ్ఞానం ఉందా? జ్ఞానములో నీకు ఆశా నిగ్రహం ఉందా? ఆశా నిగ్రహమునందు సహనం ఉందా? సహనములో భక్తి ఉందా? భక్తిలో సహోదర ప్రేమ ఉందా? ఏవండి క్రైస్తవుల్లో వీటి పేరే తెలీదు మనకి. ఏదో ప్రార్థన ఉన్నప్పుడు రావాలి, వచ్చి వినాలి, వెళ్ళాలి, మన జీవితాలలో మనం మళ్ళీ ఉండిపోవాలి. ఇదేనా దేవుని ఎడల మనం ఉండే నిరీక్షణ? ఆయన ఎడల మనం చూపుతున్న విశ్వాసం ఇదేనంటారా? మీరు చెప్పండి. చస్తే మనం పరలోకానికి వెళతామంటారా? ఏమండి, వెళతామంటారా? మీరు చెప్పండి. ఒకవేళ ఇవి చెప్పినవండి, అంటే సద్గుణం మీలో లేకపోతే, జ్ఞానం మీలో లేకపోతే, ఆశ నిగ్రహం మీలో లేకపోతే, భక్తి మీలో లేకపోతే, సహోదర ప్రేమ నీలో లేకపోతే, దయ మీలో లేకపోతే, ఇవి ఎవనికి లేకపోవునో వాడు పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గురుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఎలా అవుతారట? దేవుడు చెప్పినట్లు మీ బ్రతుకులు కనుక లేవనుకోండి, మీలో సద్గుణము లేదు, దయ లేదు, ప్రేమ లేదు, సహోదర ప్రేమ లేదు, జ్ఞానము లేదు, ఆశా నిగ్రహము లేదు, బలహీనులు. మీరు అలా ఉన్నప్పుడు మీరెవరో తెలుసా? అదే చెప్తున్నాడు కింద, మీరెవరో తెలుసా? మీరు పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయారు. మీరు అయ్యో నేను బాప్తీసం తీసుకున్నాను, నా పాత జీవితం అంతా పోయింది, క్రీస్తు దానికోసం తన ప్రాణాలే పెట్టాడు, నా పాప జీవితానికి శుద్ధి కలిగింది అని మీరు నమ్మిన వారైతే ఇక మీ జీవితాలు ఎలా ఉండాలి మీరు చెప్పండి. సంగతి మర్చిపోయాం. పాపాలు కడగబడ్డాయని మర్చిపోయి మళ్ళీ పాపాలు చేసేవారుగా ఉన్నారు. ఏమండి, భక్తి లేదు, దయ లేదు, సద్గుణము లేదు, సహోదర ప్రేమ లేదు, ఆశా నిగ్రహం లేదు. ఉన్నాయంటారు ఇవన్నీ? ఇవన్నీ లేకపోతే మీకు విశ్వాసం ఉందని ఎలా చెప్పాలంటారు చెప్పండి? విశ్వాసములో అభివృద్ధి పొందటం ఎట్లా? ఒకనాడు ప్రియులారా అపోస్తలులు మనకు కనపడతారు. ఏంటండి వాళ్ళకున్న విశ్వాసం? ఏమండి, ఎంతోమంది కొట్టినా ఎందుకండి దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టలేదు? మనల్ని ఎవరైనా కొట్టారా? మనల్ని ఎవరైనా తిట్టారా? ఈరోజు ప్రియులారా మనలో ప్రేమలు లేవండి, దేవుని ఎడల భక్తి లేదండి, పరలోకం ఉందన్న నమ్మకం లేదండి. ఎలా లేదని చెప్తారండి అంటారా? మీ బ్రతుకులే దానికి ప్రత్యక్ష సాక్షి. ఏమండి, మీకు నిరీక్షణ దేని ఎడల ఉందని చెప్పమంటారా? లోకంలోని ఒక యజమాని
ఒక వ్యాపారస్తుడు, మీకు ఉద్యోగం ఇచ్చినవాడు, మీకు పని ఇచ్చినవాడు, వాని ఎడల మీకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, నెల తర్వాత జీతం ఇస్తాడని. అందుకని ఏం చేస్తారో తెలుసా? టైం పాటిస్తారు. పలానా యజమాని నన్ను నెలకు జీతంగా పెట్టుకున్నాడు, 9 గంటల నుంచి 5 గంటల వరకు పనికి వెళ్ళాలి, కనుక ఉదయం లేవగానే టైం చూస్తుంటారు. అవుతుందా, టైం అవుతుందా, అయిపోతుంది, తొందరగా తినాలి, రెడీ అయిపోవాలి, వెళ్ళాలి. ఆహా, ఎంత నిరీక్షణ! పరలోకం మీద నిరీక్షణ ఉందా? అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దాని మీద తొందరపడి ఏమండి దేవుని పనులు చేయటానికి త్వరపడి టైం చూస్తూ అయ్యో నా సమయం అయిపోతుంది కదా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ అయిపోతుంది కదా, మరి ఎంతవరకు నేను దేవుని పనులో ఉన్నాను అని ఎంతవరకు తమ సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తున్నారు చెప్పండి. దేవుని కోసం బ్రతకట్లేదండి. భూమి మీద దేనికోసమైనా ఖర్చు చేస్తారు, భూమి మీద దేనినైనా కొంటారండి, కానీ దేవుని పనుల్లో ఇచ్చే విషయంలో కానివ్వండి, ఏమంటే కొనివ్వటం విషయంలో కానివ్వండి, దేవుని పనుల్లో పాలి భాగస్తులు అయ్యారంటారా? మరి ఒకప్పుడు అపోస్తలులు ఎందుకంటే తమకున్నవన్నీ అమ్మేశారట, తెలియలేదా వాళ్ళకి? ఏమండి, పరలోక రాజ్యమట దాచబడిన ధనమును పోలి ఉన్నది అంటాడు. ఇప్పుడు మీకు ఒక పొలంలో ధనం ఉందని మీకు తెలిసిపోయింది, ఎవ్వరికి తెలీదు, మీకు ఒక్కరికే తెలుసు. దాన్ని తీసుకుంటే కోట్లు వచ్చేస్తాయి నాకని. కానీ ఆ యజమానికి ఏమంటే ఆ పొలం అమ్ముడుకు రెడీగా ఉంది, అమ్మేవాడికి తెలియదు అనుకోండి, మీకు మాత్రం తెలుసు అందులో కోట్లు ఉన్నాయని. మీరు ఏం చేస్తారు? నీకున్నదంతా అమ్మి మొదట దాన్ని కొంటావు, అంతేనా? బుద్ధిమంతుడు చేసే పని అదేనా? మొదట నాకు ఉండేదంతా, ఎందుకంటే దాంట్లో ఉంది, మళ్ళీ నేను తీసుకుంటే కోటీశ్వరుని అయిపోతాను. మీ బుద్ధిమంతులా? పరలోక రాజ్యంలో చావనేదే లేదు, అక్కడ ఆకలనే లేదు, దప్పికనేదే లేదు. దేవుడితో నిజంగా తరతరాలు, నిజంగా యుగ యుగాలు మనం ఆయనతో ఉంటాము అంటే ప్రియులారా ఎంత గొప్ప భాగ్యం. మరి ఈ భాగ్యం దక్కాలంటే మీరు ఏం చేస్తున్నారు? ఒకనాడు అపోస్తలులు తమకున్నవన్నీ విడిచిపెట్టారు, అమ్మేశారు అంటే ప్రియులారా విశ్వాసములో బహు అభివృద్ధి పొందిన వాళ్ళు. విశ్వాసంలో అభివృద్ధి పొందిన వాళ్ళ జాబితాలో మనం చూస్తే పౌలు గారు ఒక సంఘానికి పత్రిక రాస్తాడు. ఏమని రాస్తున్నాడో ఒకసారి దెస్సలోనికలకు రాసిన పత్రిక, 2వ దెస్సలోనికలకు రాసిన పత్రికను చదువుకుందాం. ఏమండి, 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము, ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అభివృద్ధి పరచుమయ్యా అని యేసుక్రీస్తుల దగ్గర అపోస్తలు అడిగినప్పుడు అపోస్తలు అలాగే వారి బోధ విన్నవాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందుచున్నారు. ఏ విషయంలో? మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలన్నిటిలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమునకు తీర్పునకు స్పష్టమైన సూచనయ్య ఉన్నది. ఎంత గొప్ప పని చేస్తున్నారయ్యా మీరు! మీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. ఏంటి ఎదుటివాని గురించి ఆలోచిస్తున్నారా మీరు? అదే కదండి యేసుక్రీస్తు వారు చెప్పింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరిలో ఉంది చెప్పండి ప్రేమ? ఈరోజు నిజంగా విశ్వాసం అభివృద్ధి పరచుకోవడం ఎలా అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? సహోదర ప్రేమ నీలో ఉందంటారా? ఆ ప్రేమలో దయ ఉందంటారా? భక్తి ఉందంటారా? మీరు చెప్పండి. ఎక్కండి, నిజంగా లేవండి. ఒకరికొకరు బయటకు బాగానే ఉన్నారు కానీ లోపలంతా నిండుకొని పోయింది కుళ్ళు.
విసర్జించేయండి ప్రియులారా, మీకు మంచిది. విసర్జించేస్తేనే మీకు చాలా మంచిది. అందుకని దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. విసర్జిస్తే మీరు చాలా బాగుంటారు. విసర్జించలేదా అనుకోండి, నాశనంలోకి వెళ్ళిపోతారు. ఆనాడు నిజంగా అపోస్తలులు నిజంగా వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు విసర్జించేశారు కదా, మీ విశ్వాసం అభివృద్ధి పొందుతుందయ్యా. మీరు నిజంగా విశ్వాసం అభివృద్ధి పొందుతుంది కదా, ఇప్పుడు క్రీస్తు వచ్చాడు అనుకో. కింద కింద అదే మాట్లాడతాడండి. 6వ వచనంలో, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై. వాళ్ళకున్న విశ్వాసం ఏంటి? వచ్చేస్తాడు క్రీస్తు, మమ్మల్ని తీసుకుని వెళ్తాడు. మా అన్న వచ్చేస్తాడు. ఇక ఆయన వస్తే మాకు ఈ భూమి మీద ఏమీ లేదు, అన్నీ విడిచిపెట్టాలి. అందుకని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏమండి? తన దూతలతో కూడా పరలోకమున అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి నెరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడి వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. పౌలు గారికి కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, ఆనాడు వాళ్ళకున్న నమ్మకం ఏంటయ్యా అంటే, ఈరోజే క్రీస్తు వస్తే మేము విశ్రాంతిలో అడుగు పెడతాము. ఎలాంటి విశ్వాసం! అందుకని మీరు పౌలు గారి పత్రికలు మీరు బాగా చూడండి. ఆయన పత్రికల్లో ఎక్కువ శాతం ఏముంటాడో ఒకసారి మొదటి దశలోనికలు చూద్దాం. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమండి 16 నుంచి 4వ అధ్యాయం 16, 17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ప్రభువునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరు వచ్చినప్పుడు? వింటున్నారా, పడుకున్నారా? ఎవరు వచ్చినప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు. అంటే ఏం జరుగుతుందంటే, ప్రభువు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. ఈ మాట ప్రారంభ శతాబ్దంలో ఏమండి మొదటి 100 ఏళ్లలోనే కదండి ఈ మాట రాయబడింది. ఆయన రాసిన విధానం చూడండి, పత్రిక రాసే విధానాన్ని మనం కనుక చూస్తే, ఇదిగో క్రీస్తు వస్తాడు. క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లేస్తారట. తర్వాత ఏం జరుగుతుందట? ఆ మీదట సజీవులమయ్యుండు మనము లేస్తాము. మనము అంటే ఆయన ఉన్నప్పుడు క్రీస్తు అక్కడ జరిగిపోతుందా? విశ్వసించారు అలా. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు క్రీస్తు వస్తాడని, అసలు ఆయన రాకడే మర్చిపోయావు నువ్వు. అంతే కదండి. మొదటి 100 ఏళ్లలోనే వాళ్ళు ఏమని వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే, క్రీస్తు వస్తాడు, మేము కూడా లేస్తాము. అందుకని పత్రికల్లో చూడండి, ఏ పత్రికలో చూడండి, పౌలు గారు పత్రికల్లో ప్రియులారా, ఆయన వస్తాడు, మనం లేస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా నిజంగా ఆయన రాస్తున్న ఆ రచన శైలి చూడండి ఎలా ఉంటుంది. నిజంగా వాళ్ళకి ఎలాంటి విశ్వాసం ఉంది నిజంగా మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అవుతుంటుందండి. ఎక్కడ చూస్తారంటే 15:51, ఇదిగో ఒక మర్మమును మీకు తెలుపుచున్నాను. ఏంటా మర్మము? మనము నిద్రించము, అంటే మనం చచ్చిపోము. ఎప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు అందరూ చచ్చిపోతామని మీరు అనుకుంటున్నారు కదా, మనం చచ్చిపోము, అంతే కదండి. మనము నిద్రించము కానీ ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే, అంటే కడబూర ఒక ధ్వని వినపడుతుంది కదా ఏమండి, కడబూర మ్రోగగానే, ఇదిగో దీనికి మీరు ఆశ్చర్యపోకండి, సమాధులలో ఉన్నవాళ్ళు అందరు కూడా లేస్తారు అని చెప్పాడు కదా యేసుక్రీస్తుల వారు. దీని మీద విశ్వాసం వాళ్ళకి ఎంతవరకు ఉందంటే, అదే చెప్తున్నాడు పౌలు గారు, మీరెవరు టెన్షన్ తీసుకోకండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరి అగ్నితో ఏమండి, అగ్ని వచ్చేసి భూమి అంతా కాలిపోతుంది, ఆకాశ నక్షత్రములు రాలిపోతాయి, అన్నీ కూడా పంచభూతములు అయితే మిక్కట వేండ్రములతో లయమైపోతాయి కదా. మరి అప్పుడు మీరు ఏమవుతారనుకుంటున్నారు? మనం చచ్చిపోము, అంటే మనం నిద్రించము కానీ ఒక రెప్పపాటనే కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మనము అంటున్నాడు చూడండి మళ్ళీ. అంటే ఆయనకున్న విశ్వాసం ఏంటి? క్రీస్తు నేనున్నప్పుడే వచ్చేస్తాడు.
అందుకని ప్రతి పత్రికల్లో కూడా మనము మార్పు పొందుదుము, మనము ఎదుర్కొందుము, ఇలాంటి మాటలు ప్రయోగిస్తుంటాడండి అతను. ఎంత విశ్వాసం అంటే ప్రియులారా వాళ్ళకి, దేవుని కోసం తమ చర స్థిరాస్తులు. నిజంగా పౌలు గారి గురించి ప్రత్యేక గురించి చెప్పనవసరం లేదు. ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ, ఫిలిప్పీ పత్రిక ఏమండి 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏంటికి? ఏమన్నా ఎందుకు? క్రీస్తు నిమిత్తం ఎందుకు నష్టంగా ఎంచుకున్నాడు? ఈరోజు మీరు దేవుని సేవకు ఇస్తే మాకేంటండి, ముందు మా కుటుంబము, ముందు మేము, తర్వాత మిగిలితే దేవుడు, దేవుని సేవ, అంతేనా? విశ్వాసములో అభివృద్ధి పొందుతున్నారు అనుకుంటున్నారా? విశ్వాసములో నీరసిల్లుచున్నారు ఈరోజు సంఘములో ఉంటున్న వాళ్ళు. అందుకనే బోధకుడు అడుక్కోవలసిన పరిస్థితి వచ్చిందండి నాడు. ఒకనాడు బోధకుల పాదాల దగ్గర పెట్టారు విన్నవాళ్ళు, మరి ఈనాడు పాదాల దగ్గర పెట్టడం కాదు, మాటి మాటికి అడుక్కోవలసిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ప్రియులారా, ఎందుకండి అంటే బోధ పడలేదు, బోధ అర్థం కాలేదు. నిజంగా ఏమండి, కల్తీ లేని నిజంగా స్వచ్ఛమైన వాక్యాన్ని మనం వింటున్నాం ప్రియులారా. ప్రపంచంలో ఎక్కడ లేదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్లో తప్ప ఈ బోధ. అలాంటి బోధలో ఉన్న మనం కూడా విశ్వాసంలో అభివృద్ధి పొందకపోతే ఎలాగంటారు మీరు చెప్పండి? మన జీవితాలు ఇంకెవరు బాగు చేస్తారు మీరు చెప్పండి? పౌలు గారు ఏం చేస్తున్నారంటే, క్రీస్తును సంపాదించుకొని, ఏమండి కిందకంటే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు ఆగపడు నిమిత్తము. ఇదిగో ఆయన వచ్చినప్పుడు నేను కనబడాలి, కాలిపోకూడదు. రెండవ రాకడలో ఆయన వచ్చాడా, నేనుండాలి అక్కడ. ఆ విశ్వాసం నీకుందా? అది జరుగుతుందని విశ్వాసం నీకుందా? అయితే నీ జీవితాన్ని ఆయనకి సాక్రిఫైస్ చేస్తావు. నిజం ప్రియులారా, ఈరోజు క్రీస్తు నమ్ముకున్నాం కానీ క్రీస్తులో ఉన్న లక్షణాలు మాత్రం మనలో రాలేదండి. దానికి కారణం వినువారు మాత్రమే ఉండి మనల్ని మనం మోసం చేసుకుంటున్న వాళ్ళం మనమే. వింటున్నాం, ఏం ప్రయోజనం? డాక్టర్ దగ్గర వెళుతున్నారు కానీ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ ఒక్కటి కూడా వాడట్లేదు. ఎందుకు వెళ్ళినట్టు? యేసుక్రీస్తు మాటలు ఎన్నో వింటున్నారు, అపోస్తలుడు చేసిన సేవా దుఃప్రదం ఎన్నో విధాలుగా మీరు తెలుసుకుంటున్నారు. ఆ విధంగా మనం బ్రతుకుతున్నామా? ఆ విశ్వాసం మనకుందంటారా మీరు చెప్పండి? విశ్వాసం ఉండాలండి. అందుకని ఆయన ఏ విధము చేతనను మృతులను నాకు పునరుద్ధానం కావాలి, ఎలాగైనా సరే నాకు పునరుద్ధానం కావాలంటే నేను బ్రతకాలి. ఏం చేయాలి చెప్పు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, రోగం వచ్చింది, చచ్చిపోతావని చెప్పాడు. అప్పుడు అనే మాట ఏంటి? డాక్టర్ గారు నాది అంతా ఇచ్చేస్తాను, నన్ను మాత్రం బతికించండి. అంతేనా? నీకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మరణం లేనటువంటి ఒక లోకం, నిత్య జీవం దేవుడు ఇస్తానని అన్నప్పుడు, ఏమండి దాన్ని మీరు నమ్ముకొని బాప్తిజం తీసుకున్న మీరు మీ జీవితాలలో ఎలా బ్రతుకుతున్నారు? ఏ విధంగానైనా సరే నాకు పరలోకం కావాలని మీరు అనుకుంటున్నారా లేదా? మీరు చెప్పండి. అనుకోవాలండి, పట్టుదల రావాలి. ఎన్నో ఇబ్బందులు వచ్చేస్తాయి, శ్రమలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి. ఎవరికి లేవు చెప్పండి? బాధలు అందరికీ ఉన్నాయి. ఎవరికి లేవు చెప్పండి? శ్రమలు అందరికీ ఉన్నాయి. ఎవరికి లేవు చెప్పండి? కన్నీళ్ళు అందరికీ ఉన్నాయి. కానీ మాకొక్కరికే కన్నీళ్ళు ఉన్నాయంటూ కొంతమంది తమ గోడును ఏమండి చెబుతూ ఉంటారు. అయ్యో అందుకనే మేము విశ్వాసంలో ఉండటం లేదు. ఎవరినో చూసి మీరు విశ్వాసంలో ఉండకపోవడం ఏంటి? మీ మట్టుకు మీరు దేవునిలో ఎదగాలి. పౌలు రోమీయులకు రాస్తా అంటాడు, అసలు క్రీస్తు నుండి నన్ను ఎవ్వరు వేరు చేయలేరు.
ఎవరు వేరు చేస్తారు? బాధ, శ్రమ, కరువ, లేమ. క్రైస్తవుడికి ఉండవలసిన ప్రధాన లక్షణము ఏంటంటే ప్రియులారా, ఏమండి, ఒకటి నేర్చుకున్నాడట పౌలు గారు. ఈరోజు క్రైస్తవులంగా మనం కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకున్నాడండి అంటే, విశ్వాసం కలిగి ఉన్నవాడు నేర్చుకుంటాడు. అది ఏం నేర్చుకుంటున్నాడు? అక్కడే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, అంటే నాకు కావాలని ఇట్లా నేను చెప్పటం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండగలిగి నేర్చుకున్నాడట. చూడండి, ఏం నేర్చుకున్నాడట? నేను ఎలా ఉన్నా సరే. ఏమంటే ఈ మాట వింటున్నప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం అవ్వాలండి. ఒక ప్రవక్త అంటాడు, అంజూర పండ్లు పోయకుండినను, పశువులు లేకపోయినను, ఏమి లేకపోయినను నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నాకు ఆయన ఉంటే చాలు. మీకు అర్థమవుతుందా? నిజంగా ఆ ప్రవక్తల గురించి ఆలోచించినప్పుడు పిల్లరా, ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి భక్తి అండి? ఒకసారి ఆ ప్రవక్త ఎవరో చూద్దాం. చూడండి బైబిల్లో ఎక్కడ చూస్తారంటే, హబక్కూకు గ్రంథం తీయండి ఒకసారి. హబక్కూకు గ్రంథము, ఆయనకున్నటువంటి నమ్మకం చూడండి ఎలాంటిది, విశ్వాసం ఎలాంటిది చూడండి దేవుని మీద. 3వ అధ్యాయము 17వ వచనంలో, 3:17, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయి ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను. అబ్బాబ్బాబ్బా! ఇప్పుడు ఈయన కూడా ఏం నేర్చుకున్నాడట? ఏమండి, ఈయన కూడా ఏం నేర్చుకున్నాడట? ఏమండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకున్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలుగుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఓరి నాయనో, మనకుందా? మనం నేర్చుకున్నామా? వాడు నేర్చుకున్నాడు, బాగా నేర్చుకున్నాడండి అంటావు. ఏం నేర్చుకున్నాడు? ఏదో నేర్చుకున్నాడు లోకంలో. క్రైస్తవుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అన్నిటిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో, లేనప్పుడు ఎలా ఉండాలో, అన్ని విషయాల్లో ఏమాత్రం నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేవాడుగా నువ్వు ఉండకూడదు. ఉన్నప్పుడు మాత్రం దేవుణ్ణి నమ్ముకొని, లేనప్పుడు మాత్రం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నాకు ఏం లేదని చెప్తావా? క్రైస్తవుల పరిస్థితి అంతే కదండి. కొద్దిగా ఏమైనా బాధలు వచ్చారు కానీ దేవుని నమ్ముకుంటున్నాను కానీ ఏం కలిసి రావట్లేదండి అంటారు. ఏంటి నీ విశ్వాస జీవితం అదేనా? క్రైస్తవులంగా మనం ప్రియులారా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి దాంట్లోనైనా సరే మనము బ్రతకగలగాలి. అప్పుడే నీ విశ్వాసం ఏమవుతుందో తెలుసా? అభివృద్ధి పొందుతూ ఉంది. చాలామంది విశ్వాసాలు నీరసిల్లిపోతుంటాయి. సంవత్సరం వస్తారు, 2 ఏళ్ళు వస్తారు, 3 ఏళ్ళు వస్తాడు, 4వ సంవత్సరం కనపడ్డు. ఏమైందండి అంటే, ఎవరి మాట విన్నాడు, ఏదో చెప్పేశారు, పుట్టుక్కుని వెళ్ళిపోయాడు. ఏం చేసుకున్నా? అదే నీ విశ్వాసం. శ్రమ అయినా, బాధ అయినా అసలు నన్ను క్రీస్తులో నుండి విడదీయలేదు అన్నాడే భక్తుడు. ఎలాంటి పరిస్థితుల్లోనే సరే, ఏ స్థితిలో ఉన్నా కానీ నేను క్రీస్తులో బలంగా ఉంటానని చెప్పాడే నిజంగా భక్తుడు. ఈరోజు మనమందరం ఎలా ఉన్నాం మీరు చెప్పండి? మన విశ్వాసము అభివృద్ధి పొందుతుందంటారా మీరు చెప్పండి? ఒక అపోస్తులలాగా ప్రియులారా, మన విశ్వాసం అభివృద్ధి చెందాలి అంటే ఏమండి, దేవుడు చెప్పినట్లు ఖచ్చితంగా బ్రతకాలి. ఆయన కోసం ఏదైనా చేయాలి. ఇప్పుడే మరణం వస్తే పరదేశకు మనం వెళ్ళిపోవాలి. ఈరోజు ఆ నమ్మకం మనకుందా? మనం చెప్పగలమా? మన కోసం దైవజనులు చెప్పగలరా? సాక్ష్యం ఇవ్వగలరా? సాక్ష్యం ఇస్తారు మన కోసం? మన ప్రవర్తన ఫలం ఎలా ఉందో అవతలవాడు మన ప్రవర్తన ఫలం చూసిన తర్వాత ఇతడు చాలా మంచి భక్తుడు అని చెప్పగలడా?
ఎవరు చెప్పగలరు మీకోసం? ఎవరు చెబుతారు మీరు చెప్పండి మన కోసం? ఎవరు చెప్పగలరు? కానీ ఒకప్పుడు ప్రియులారా, సంఘాన్ని ఉద్దేశించి, వ్యక్తులను ఉద్దేశించి అపోస్తులుడు మాట్లాడినట్టు మాటలు చాలా అద్భుతం. మీరు చూశారు కదా తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రికలో, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుంది. ఇచ్చే విషయంలో వెనకాడటం లేదు, పని చేసే విషయంలో వెనకాడటం లేదు. ఏంటయ్యా మీకున్నటువంటి విశ్వాసం? ఇదిగో మేమిస్తే 100 రెట్లు, ఏమంటే ₹1 ఇస్తే 100 రెట్లు వస్తుందని దేవుడు చెప్పాడు మాకు. నిజంగా వాటి మీద మాకు నమ్మకం ఉంది. మీకుందా? కానుక సంచి రాగానే నిజంగా ఏం వెతుకుతాం మీరు చెప్పండి? జోబులో చేయబెట్టి. అదే మనం మన పిల్లలకు బట్టలు తీసుకునేటప్పుడు కానివ్వండి, అంటే మన ప్రేమ ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా. భ్రష్టుడు ఒకవేళ మనలో ఉన్నాడేమో. సహోదర ప్రేమ అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు, ఎదుటివాన్ని ఎలా ప్రేమిస్తున్నావు. మనలో ఉన్నటువంటి కోణం ఎలాంటి కోణం అంటే ప్రియులారా, ఎప్పుడు బయటోడే. ఒక అత్త చూస్తుందట, కోడలు ఎలా చూస్తుందంటే, జస్ట్ నేను చెప్తాను. అందరికీ అత్త అంటే కోడలు ఆ భోజనం అంతా సిద్ధం చేసి వడ్డిస్తూ ఉంటుందట. వడ్డించేటప్పుడు అక్కడ ఒక నీళ్ళ చెంబు లాంటిది, గ్లాసు లాంటిది ఉన్నప్పుడు అకస్మాత్తున కాలు తగిలి కింద పడిపోయింది గ్లాస్. అప్పుడు అత్తనే మాట, కళ్ళు దీనికి నెత్తి మీదకి ఎక్కాయి. ఏమండి, చూసుకొని చేయవ పని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయొచ్చు కదా అంటది. అదే తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ తన ఇంటికి వచ్చినప్పుడు, పని అంతా చేస్తున్నప్పుడు, ఏమండి, ఒకవేళ కాలు తగిలి నీళ్ళు చల్లిపోయాయి అనుకోండి, ఎవరో కాళ్ళకి అడ్డంగా పెట్టారు అందుకని పడిపోయాయి. బుద్ధి లేదు, ఏ సామాన్లు ఎక్కడ పెట్టాలో తెలియదు వీళ్ళకి పెట్టేవాళ్ళకు. పాపం అమ్మాయి చూసుకోకుండా తన్నేసింది. అంటే ఒక వ్యక్తి తన వాళ్ళని ఎలా చూస్తాడు. ఈరోజు మనం కూడా మనకు చెందిన వాళ్ళని ఎలా చూస్తాము, సహోదరులను ఎలా చూస్తాము. సహోదర ప్రేమ ఉందంటారు మనలో? జస్ట్ థింక్, నేను కొంచెంగా చెప్పాను, మీకు అర్థం చేసుకుంటారని. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆ మాటలో ప్రియులారా చాలా ఉంది, కానీ అర్థం చేసుకోవట్లేదు చాలామంది. నిజంగా ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, పరలోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు. యేసుక్రీస్తులో మనకి ఏమవుతాడంటే, మన రక్తం పంచుకొని పుట్టాడా, అంతే కదండి. మనం అనే మాట, ఎందుకు సాయం చేయాలని వాడు నా తమ్ముడా, నా అన్ననా, నా బామ్మరిదా, నా అక్క, నా చెల్లె అంటావు. ఎవరి గురించి అని, ఎవరికైనా సాయం చేయాలంటే, ఎవరికైనా ఇవ్వాలంటే. నీకు అర్థం కాలేదు కదా, నీకు అర్థం కాలేదు దేవుని వాక్యం. దేవుని వాక్యం అర్థమైపోతే వీళ్ళందరూ నా రక్త సంబంధులే. దేవుని సేవలు ఇంకా ఎక్కువగా వీళ్ళు పని చేయాలి, వీళ్ళకి నేను సహకారిగా ఉండాలి, లేదా నేనే పనిలో ఉండాలి. ఎందుకంటే జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు అని ప్రియులారా, విశ్వాస విషయంలో అభివృద్ధి పొందేవారుగా మనం ఉండాలి. ఎలాగైతే విశ్వసించిన వారు ఏక హృదయంతోనూ ఏక ఆత్మతోనూ, అంతే కదండి. చూద్దాం చూడండి ఆ మాట. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనంలో, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనంలో చదవండి. విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారట? ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఇదిగో ఆయన లేచాడు, మనం కూడా లేస్తామని గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని అంగీకరించిన వాళ్ళందరూ కూడా విశ్వాసములు బహుబలంగా వాడబడ్డారండి. ఈరోజు మనం వాడబడుతున్నామా? అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మన జీవితాలే. మన ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మన పాపములను మనం విసర్జిస్తున్నామా? అయితే నువ్వు ఎదుగుతున్నావు విశ్వాసంలో. పాపములను విసర్జించటం లేదా? మరేమవుతున్నారు తెలుసా? విశ్వాసములో లేనివారు మీరు. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును అన్న వాక్యం మీకు వస్తుంది. కనుక ప్రియులారా, విశ్వాసములో అభివృద్ధి పొందండి. అనగా దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు.
ఏమండి, ఆ పరలోకం నాకుంది అని అన్నప్పుడు ప్రియులారా, ఏదైనా ఇచ్చి దాన్ని సంపాదించుకోవాలే కానీ ఏది ఇవ్వకుండా నాకు ఏవేవో రావాలంటే ఏదీ రాదు. మీకు అర్థమవుతుందా? మీ జీవితాన్నే ఇచ్చేయమన్నాడండి ఆయన. ఒకప్పుడు దశంభాగాలు అడిగితే ఇప్పుడు ఏమడిగాడు? నువ్వే నాకు కావాలన్నాడు కదా. నువ్వు ఆయనకి వస్తున్నావా? నీ శరీరంను సజీవ యాగంగా సమర్పించమన్నాడే ఆయన. నువ్వు ఆయనకు నువ్వు సమర్పించటం లేదు. నువ్వు ఏమండి నీ శరీరాన్ని ఎలా ఇవ్వాలి మీకు పరలోకం? కనుక మీ విశ్వాసాన్ని వృద్ధిపరుచుకొని పురులారా, నిజంగా ఆయన విశ్వాసం కలిగిన వాడండి అని చెప్పగలగాలి అంటే మన ప్రవర్తన ఫలం చాలా అద్భుతంగా ఉండాలి. మనం నడుచుకునే రీతి. ఆ మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఎక్కడ చూస్తారంటే ప్రవర్తన ఫలం ఎవరికైనా చెప్పండి, తొందరగా చెప్పండి రెఫరెన్స్. ఓకే, నేను తర్వాత చూపిస్తానండి మీకు. అంటే మనము నడుచుకునే రీతి ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని చూసిన వాళ్ళు మన కోసం ఏం సాక్ష్యం ఇవ్వగలరు? ఒక సాక్ష్యాన్ని ఇస్తాడు ఒక ఆయన, ఎవరు? యోహాన్ గారు ఒక సాక్ష్యం ఇస్తాడు భక్తుడి గురించి. ఒకసారి ఆ సాక్ష్యాన్ని చూద్దాం మనం. పత్రిక, యోహాను రాసిన పత్రికలో 3వ పత్రిక అనుకుంటాం, చూడండి ఒకసారి. రైట్, 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నావు. నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా నేను విని బహుగా సంతోషించి తిని. మీ సత్య ప్రవర్తన గురించి ఏమండి ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే మీకు సత్యం చెప్పింటారే వాళ్ళు బహుగా సంతోషిస్తారట. కానీ మీ ఎడల ఏమండి మీ దగ్గర వాక్యం వినేవాళ్ళు మామూలుగా లేరండి అని మీ గురించి బ్యాడ్గా చెప్పారనుకోండి, ఏమండి అంటే మన మీద సాక్ష్యం ఎలా ఉండాలి చెప్పండి? మనం నిజంగా విశ్వాసమునుగా మనం ఎలా ఉంటున్నాం మీరు చెప్పండి? మనం నడుచుకునే రీతి ఒక్కసారి చూసుకోండి ప్రియులారా, ఎలా నడుచుకుంటున్నాం. మన ప్రవర్తన ఫలాన్ని ఇతరులు కూడా నిజంగా చూసినప్పుడు అబ్బా అతని ప్రవర్తన ఫలాన్ని నేను కూడా అనుసరించాలనుకోవాలి, కానీ వాండ్లా నేను ఉండకూడదు అనుకోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి ఇప్పుడు, 13వ అధ్యాయము రైట్ 7వ వచనంలో, మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. విశ్వాసాన్ని అనుసరిస్తారా? ఇప్పుడు మీ విశ్వాసాన్ని ఎవరైనా అనుసరించాలంటే మీరు అలా ఉండాలి. అందుకనే మీ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా, అంటే వారి ప్రవర్తన ఫలమును అన్న దగ్గర పుట్టినోట్లో ఏముంది చూడండి, 2 వారు అంతం వరకు నడుచుకొనిన రీతి. అలా ఎలా నడుచుకున్నారు? ఏమండి చనిపోయే వరకు ఎలా ఉన్నారు వాళ్ళు? విశ్వాసంలోకి వచ్చినప్పటి నుంచి అంతం వరకు ఎలా ఉన్నారు? మీరు నడుచుకునే రీతి బాగుందా? ఏమండి కనుక ప్రియులారా, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నిజంగా మన విశ్వాసము అనుసరించి నడుచుకోవాల్సిందంత గొప్పదా? పౌలు గారిదైతే గొప్పది, అపోస్తులదైతే గొప్పది. అందుకనే ఇదిగో మీరు మమ్మల్ని పోలి నడుచుకోనండి, నేను క్రీస్తును నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏమని ఆ మాట మనం చెప్పగలమా? క్రీస్తును పోలి నడుచుకోండి, క్రీస్తును పోలి నడుచుకోండి అంటాం, కానీ నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగల సామర్థ్యం మనకుందా? అవ్వాలండి. అపోస్తులు అయ్యారు,
ప్రారంభ కాలంలో ఉన్నటువంటి శిష్యులు అయ్యారు అంతమంది. ఈనాడు మనం అవ్వాలని ఆత్మీయ తండ్రి గారు ఉన్న కాలంలో మనం పుట్టేలా దేవుడు చేశాడు. ఈ స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యాన్ని దేవుడు మనకు వినిపిస్తున్నాడు అంటే ప్రియులారా, ఒకసారి అర్థం చేసుకోండి. మన విశ్వాసమును కూడా అవతలి వాళ్ళు అనుసరించేంత గొప్పగా మన విశ్వాసం అభివృద్ధి చెందాలి. మనకే విశ్వాసం లేకపోతే, మనమే అబద్ధాన్ని విడిచిపెట్టి నాకేం వస్తుందని అబద్ధాలు నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వే అమ్మాయిని మోహపు చూపుతో చూస్తూ ఉంటే, నువ్వే దొంగ పనులు చేస్తూ ఉంటే, నువ్వే మోసపూరితమైన ఆలోచనలు చేస్తూ ఉంటే, నువ్వే బయట ఒకటి లోపల ఒకటి ఉంటే నేను అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారు? కనుక విశ్వాసములో అభివృద్ధి పొందండి ప్రియులారా. దేవుని కోసం ఏదైనా చేసేవారుగా ఉండండి. చస్తే పరలోకం మనకుంది. లేదా చచ్చేలోపు ఆయన వస్తాడా? అయితే పౌలు గారిలాగా, ఆనాడున్న అపోస్తులలాగా, ఇదిగో మనమందరము ఆయనను ఎదుర్కొంటాము, మనమెవ్వరము చచ్చిపోము, ఆయన వచ్చినప్పుడు మనము లేస్తాము అన్న నిరీక్షణ కలిగి అని విశ్వాసం కలిగి మీరందరూ ఉండాలని, అలా అభివృద్ధి పొందాలని చెప్పి మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి. క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తండ్రి. నిజంగా మా ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉండాలి, మేము విశ్వాసములో ఎలా వారై ఉండాలని కొన్ని మాటలు మేము ఆలోచించాం. నిజంగా మా విశ్వాసమునందు నాయన నిలకడగా మేము ఉండాలి. ఏమొచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, నిజంగా ఒకనాడు భక్తులను మేము మాదిరిగా పెట్టుకోవాలి. మమ్మల్ని చూసిన వాళ్ళు కూడా మమ్మల్ని అనుసరించి నడిచే ఒక విశ్వాసం మాకు ఉండాలి. అలాంటి గొప్పవారుగా మేము ఉండడానికి గల సహాయమును దయచేయండి. విన్న మాటలు ఎవరు విడిచిపెట్టేవారుగా కాకుండా నాయన విని వాక్య ప్రకారం బ్రతకడానికి కావాల్సిన సహాయము దయచేయండి. ఇంతటి జ్ఞానానికి మీరు మమ్మల్ని ఆత్మీయ తండ్రి గారి ద్వారా వారసులుగా చేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కర్ణాటక ప్రాంతంలోనైనా మా ఆత్మీయ అన్నయ్య రామాయణ బట్టి వందనాలు. మమ్మల్ని పనిలో వాడుకుంటూ ఇంకా పనిలో మీరు ఉండండి మమ్మల్ని మరి రేపుతున్నాడు. అన్నను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అన్నగారికి మీ తోడు మీ సహాయమును దయచేయమని అడుగుతూ, అన్నగారు చేపట్టిన పని విషయంలో ప్రార్థన చేస్తూ, ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి మరి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి.